మనకి కోడింగ్ అండ్ కోడింగ్ ఇస్తున్నారమ్మా. ముందుగా ఇచ్చినటువంటి కోడ్ వర్డ్ ఏదైతే ఉందో దాని కోడ్ అబ్జర్వ్ చేస్తే సేమ్ లెటర్సా డిఫరెంట్ లెటర్సా అంటే వేరే వేరే లెటర్స్ ఉన్నాయి, సేమ్ లెటర్స్ కూడా ఉన్నాయి, అలాగే వేరే వేరే లెటర్స్ కూడా ఉన్నాయి. సో ఒకదాని కింద ఒకటి రాసుకుంటున్నానమ్మా, జాగ్రత్త చూడు. L12 ఇది 14 అంటే ఇదేమో +2. B యాజ్ టీజ్గా ఉంది చూడు. U21 ఇదేమో 23 అగైన్ +2 ఉంది చూడు. M సేమ్ టు సేమ్ ఉంది. S ఈజ్ 19, U ఈజ్ 21 అంటే +2. అంటే ఆల్టర్నేటివ్గా సేమ్ లెటర్స్ ఉంచుతూ +2 చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనం క్లెవర్గా అప్లై చేస్తే ఫస్ట్ సేమ్ లెటర్ ఉంది కదా, అలాగే ఉంచు. L అంటే 12, దానికి +2 చేస్తే 14th లెటర్ వస్తుందమ్మా, N. ఈ సేమ్ టు సేమ్ ఉండాలి. V అంటే 22, దానికి +2 చేస్తే 24th లెటర్ X. ఈ సేమ్ టు సేమ్ ఉండాలి. R అంటే 18, +2 అంటే 20th లెటర్ ఎవడరా అంటే T. అంటే మనకి TEXENC కావాలి. TEXENC సరిపోతుందా? ఆన్సర్ ఈస్ TEX అసలు లేదుగా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 101. 102. 17 అనేది 272 అయిందమ్మా. 17 స్క్వేర్ ఎంత? 289. దాంట్లో నుంచి 17 సబ్ట్రాక్ట్ చేయి, 272. అంటే వాడు ఏం చేస్తున్నాడు, 17 స్క్వేర్ -17 లేదా 17 ఈజ్ మల్టిప్లై విత్ 16, రెండు ఒకటే. ఓకేనా? సో 22 ఉంది, దాన్ని స్క్వేర్ చేసి 22 సబ్ట్రాక్ట్ చేయాలి. 22 స్క్వేర్ ఎంతమా? 484 - 22 దట్ ఈస్ ఈక్వల్ టు 264. 462 is my answer, and the answer is option 4th option. లేదా 22 is multiply with its previous number 21. ఎందుకంటే ఇక్కడ 17 ప్రీవియస్ నెంబర్ 60తో మల్టిప్లై అయింది, ఇక్కడ 22 దాని ప్రీవియస్ నెంబర్ అయినటువంటి 21తో మల్టిప్లికేషన్ జరగాలి. సో రెండు ఆన్సర్స్ ఒకటే వస్తాయి. ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. నెక్స్ట్ మా సిరీస్ ఇస్తున్నారు, ఇది మైనస్ వాల్యూస్ నుంచి పాజిటివ్లోకి వస్తున్నాయి. నువ్వు అబ్జర్వ్ చేస్తే అవన్నీ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి, కానీ మైనస్ వాల్యూలో ఎంత చిన్న నెంబర్ ఉంటే అది అంత పెద్ద నెంబర్ అని అర్థం. సో ఇక్కడ 11 29 ఏంటంటే ఆ మధ్య డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 18 ఇంక్రీజ్ అయిందమ్మా, అంతేనా? సో ఇక్కడ 4 11 అంటే 11 - 4 వేయకూడదు నువ్వు. 11కి 4 ఇంకా ఎక్స్ట్రాగా పెరిగింది అంటే +15. ఇది 16 అనేది 4 అయిందంటే +12. ఇది 25 16 అయిందంటే +9 అయిందని. సో ఇక్కడ 31 25 అయిందంటే 4 ఇంక్రీజ్ అయిందని అర్థం. 4ఏనా? కాదు, 6 ఇంక్రీజ్ అయిందని అర్థం. 6 ఇంక్రీజ్ అయింది. 34 31 అయిందంటే 3 ఇంక్రీజ్ అయిందని అర్థం. 3 6 9 12 అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 3నే కదమ్మా. 18 తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 ఎంత? 21. యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 50. And the answer is first option for the problem number 103. నెక్స్ట్ మనది 111. ఏమి ఇస్తున్నాడు? మిర్రర్ ఇమేజ్. అమ్మ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే పేరుకి ఇది మిర్రర్ ఇమేజ్ అన్నాడు, లైన్ ఏమో ఇక్కడ ఇచ్చాడు, అంటే అది మిర్రర్ ఇమేజ్ కాదు వాటర్ ఇమేజ్ అని. యాక్చువల్గా పేరు మిర్రర్ ఇమేజ్ అనొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అద్దాన్ని కాళ్ళ కింద పెట్టాడు అని అర్థం. సో దాన్ని వాటర్ ఇమేజే అని అనాల్సిన అవసరం లేదు, మిర్రర్ ఇమేజ్ అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకో, మిర్రర్ ఇమేజ్లో పై టాప్ అని బాటమ్కి వస్తే బాటమ్ అని టాప్కి వెళ్తాయి. అలాగే ఈ రివర్స్ ట్రయాంగిల్ కాస్త బాటమ్కి వచ్చిన తర్వాత డైరెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి, లైక్ దిస్. ఎస్ నో, ఇది రివర్స్ ట్రయాంగిల్లా ఉంది, సో నో. అంటే 3rd and 4th ఆప్షన్స్ మనవి కాదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండింటిలో తేడా ఎక్కడ ఉందంటే, ఇదిగో ఈ బొమ్మ ఒకటిది సేమ్ టు సేమ్ ఉంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది మిడిల్లో ఉందమ్మా. యాజ్ ఇట్ ఈస్గా రివర్స్ అయినప్పుడు కూడా అది ఇలానే ఉంటుంది, అంతేకాని రివర్స్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 111. నెక్స్ట్ 222 మనకి ఏమి ఇస్తున్నాడు? కంపారిజన్ ఇస్తున్నాడు. హూ గాట్ ద లీస్ట్ మార్క్స్ అంటున్నాడు. సో
7 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళ పేర్లు ఇస్తున్నారు P2V ఆర్ ద టాప్ ర్యాంకర్స్ ఇన్ ద క్లాస్. నో 2 people got the same rank. The student who with the highest marks is given rank 1 and the student with the lowest marks got 7. మన తెలిసిన ఇన్ఫర్మేషన్ 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారమ్మా. ఎవరైతే ఎక్కువ మార్కులు పొందారో ద పర్సన్ హూ గాట్ ద హైయెస్ట్ మార్క్స్ ఇస్ అట్ ద లెఫ్ట్ మోస్ట్ పర్సన్ and the person who got the least marks he is at the right most person. Q got less marks than R, but is again talk about the Q, but more than T. So Q got less than R but more than T. అండ్ గుర్తుపెట్టుకోండి, క్యూకి ఆర్కి మధ్యలో ఇంకొక పర్సన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకైతే తెలియదు. ఖచ్చితంగా ఉండాలని లేదు, అలా చెప్పి ఉండకూడదని కూడా ఉండదు. We got more marks than yes. We got more marks than yes. Next, you got more marks than P but less marks than yes. You got more marks than P but less marks than yes. Yes కన్నా తక్కువ మరియు P కన్నా ఎక్కువ ఉన్నవాడు ఎవడరా అంటే U. తర్వాత S కన్నా అబోవ్లో V ఉన్నాడు. తర్వాత చూద్దాం. Q got the second least marks. Q got the ఇక్కడ least person, ఇక్కడ second least person. Q got the second least marks and S got the second highest rank. హైయెస్ట్ ర్యాంక్లో సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఎవడుతురా అంటే ఎస్ కన్నా మో మార్క్స్ ఎవడున్నాడు అంటే వి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారంటే పి వస్తారు. ఆర్ గాట్ లెస్ మార్క్స్ దాన్ పి కన్నా కూడా ఆర్కి తక్కువ మార్కులు వస్తున్నాయి అంటున్నాడు. అంటే వీళ్ళని యాజిటీస్గా మొత్తాన్ని సెట్ చేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వి వచ్చేసాడు మన దగ్గరికి. సో ఇక్కడ టీ, దానిపైన క్యూ, ఆర్, పి, యు. సో నా ఆన్సర్ ఏంటంటే హూ గాట్ ద లీస్ట్ మార్క్స్. లీస్ట్ మార్క్స్ అందరికన్నా తక్కువ ఎవరికి వచ్చాయంటే టీ అనే పర్సన్కి వచ్చినాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 112. తెలుగులో మాట్లాడుకుందాం. 7 విద్యార్థులు ఉన్నారు, వారి పేర్లు ఇచ్చారమ్మా. పి నుండి వి. తరగతిలో గరిష్ట ర్యాంకులు కలిగి ఉన్నారు. ఏ ఇద్దరికి ఒకే ర్యాంక్ రాలేదు, సమానమైన మార్క్స్ ఎవరికి రాలేదు. అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి ర్యాంకు 1 ఇవ్వబడుతున్నది మరియు తక్కువ మార్కులు పొందిన విద్యార్థి ర్యాంకు 7 ఇవ్వబడుతుంది. ఓకే, సో 1 2 3 4 5 6 7. అందరికన్నా ఎక్కువ మార్కులు పొందినవాడు ఎడమ చేతి వైపు కుడి వైపు ఉంటే అందరికన్నా తక్కువ మార్కులు పొందినవాడు కుడి చివరి వైపు ఉన్నాడు అని కవి యొక్క భావం. తర్వాత క్యూ ఆర్ కన్నా తక్కువ మార్కులు పొందారు కానీ టీ కన్నా ఎక్కువ మార్కులు పొందారు. ఎవరంట? క్యూ. ఎవరికన్నా? ఆర్ కన్నా తక్కువ మార్కులు పొందారు కానీ ఎవరికన్నా ఎక్కువ? టీ కన్నా ఎక్కువ మార్కులు పొందారు. ఎవరమ్మా? క్యూ. తర్వాత వి ఎస్ కన్నా ఎక్కువ మార్కులు పొందారు. వి అనువారు ఎస్ కన్నా ఎక్కువ మార్కులు పొందారు. తర్వాత యు పి కన్నా ఎక్కువ మార్కులు పొందారు కానీ ఎస్ కన్నా తక్కువ మార్కులు పొందారు. ఎవరంట? యు పి కన్నా ఎక్కువ మార్కులు పొంది ఎస్ కన్నా కూడా తక్కువ మార్కులు పొందారు అని అన్నాడు. తర్వాత క్యూ రెండవ కనిష్ట ర్యాంక్. క్యూ రెండవ కనిష్ట ర్యాంక్. కనిష్ట ర్యాంక్ 7, రెండవ కనిష్ట ర్యాంక్ అంటే 6. ఎస్ రెండవ గరిష్ట ర్యాంక్ అంటే రెండవ ర్యాంకులో ఉన్న విద్యార్థి ఎస్ కన్నా ఎక్కువ మార్కులు పొందినవాడు వి. తర్వాత ఆర్ పి కన్నా తక్కువ మార్కులు పొందారు. ఆర్ అనేవారు ఎవరైతే ఉన్నారో వీరు పి కన్నా తక్కువ మార్కులు పొందారు. అంటే ఇక్కడ ఆర్ కింద క్యూ కింద టీ వచ్చేస్తారు. సో క్యూ కింద టీ, క్యూ పైన ఆర్ పైన పి పైన ఉన్నారమ్మా యు పైన ఎస్, వి కూడా ఉన్నారు. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు? అత్యంత తక్కువ మార్కులు పొందిన ఎవరు అంటే టీ అనే విద్యార్థి అందరికన్నా తక్కువ మార్కులు పొందాడు. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 112. నెక్స్ట్ 113. బ్లడ్ రిలేషన్ ఇస్తున్నాడు. బ్లడ్ రిలేషన్ ఇస్తున్నాడు అమ్మా, సారీ బ్లడ్ రిలేషన్ కాదు, సిట్టింగ్ ఎలిమెంట్ ఇస్తున్నారు. చూద్దాం. ABCD వాళ్ళ పేర్లు ఎందుకు అక్షరాలు చాలన్నా. ABCDE ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ ఫేసింగ్ సౌత్. అమ్మ సౌత్ అంటే నువ్వు కంగారు పడిపోయి సౌత్ పెట్టమాక. దీన్నే మనం కూర్చునేదే సౌత్ అనుకో. ఏదైతే మనం చూస్తున్నామో దాన్నే సౌత్ అనుకో. నువ్వు కంగారు పడి రివర్స్ పెట్టాలని ట్రై చేయమాక. దీన్నే సౌత్ అనుకో. ఎవడు ఆపుతాడు మనల్ని? ఇది సౌత్ అనుకో. నెక్స్ట్ ఈ సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద బెంచ్ విత్ నో బడీ టు హర్ లెఫ్ట్. ఈ అనేవాడు ఒకనొక చివరిలో ఉండాలి. ఈ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ వీడికి ఎడం వైపు ఉన్నారుగా, లెఫ్ట్ సైడ్ ఉన్నారు, కానీ నాకు నో వన్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అని చెప్తున్నాడు. హర్ లెఫ్ట్. తనకి ఎడం వైపు ఎవరు ఉండొద్దు అంటే ఇక్కడ ఉండాలి, ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి అని అర్థం. సి ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. ఎవరమ్మా? సి. హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్న వ్యక్తి డి గురించి. ఈ సిట్టింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బెంచ్. ఒకనొక ఎండ్లో ఈ ఉంటే అదర్ ఎండ్లో డి ఉంటారు, ఇమ్మీడియట్ లెఫ్ట్లో సి ఉన్నారు.
నెక్స్ట్ ఏ ఈ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ బి, బికి రైట్ సైడ్లో ఏ ఉండాలి. నాకు మిగిలిపోయింది ఇద్దరే కాబట్టి ఇక్కడ బి ఇక్కడ ఏ వచ్చేస్తారు. అయితే విచ్ పొజిషన్ ఈజ్ అమర్ సిట్టింగ్, అమర్ ఎక్కడ కూర్చున్నాడు అన్నాడు. సో అమర్ గురించి అడుగుతున్నాడు అమ్మా. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ బి, ఏమో డీకి బికి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ నో, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఖచ్చితంగా అటు ఎంతమంది అన్నారు ఇటు ఎంతమంది ఉండాలి. తర్వాత ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ ఈ, బీకి ఈకి అసలు మధ్యలో ఎవడు లేడు. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ బి, ఎస్ సికి బికి ఖచ్చితంగా మధ్యలో కూర్చున్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. తర్వాత ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ సి, నో, అసలు డికి సికి మధ్యలో ఎవడు లేడు. సో కొంతమంది కంగారు పడిపోయి అన్నాడు ఏందన్నా తప్పు చేసావు, వాడు చదువుతున్నాడు కదా ఇట్లా కదా మనం గీసుకోవాల్సింది, ఏదైతే అయ్యా ఎట్టు గీస్తేంది అటు గీస్తేంది, అప్పుడు ఏమవుతాయి ఈ సైడ్ డి ఉండేవాడు ఈ సైడ్ డి వస్తాడు, సిఏబిఈ వస్తుంది, దానివల్ల మనకేం పెద్ద ఫరక్ పడదు. ఓకేనా. సో అనవసరంగా కంగారు పడిపోయి పెద్ద ఆడు చెప్పింది ఇలా చేయమాక, సో అవసరం లేదు, ఇది కరెక్టే మనకి ఇది చాలు. ఓకేనా. సో ఆల్ ఆర్ ఫేసింగ్ సో టువర్డ్ ద సౌత్ అన్న నార్త్ అన్న ఈస్ట్ అన్న వెస్ట్ అన్న మనం నార్తే తీసుకున్నాం, ఏమీ కాదు. అలాగే కాకుండా సమ్మర్ ఫేసింగ్ టువర్డ్స్ ద నార్త్ సమ్మర్ ఫేసింగ్ సౌత్ అంటే మాత్రం ఇప్పుడు ఏం చెప్తే అదే చేయాలి. ఆల్ అన్నప్పుడు నా ఇష్టం, నేను ఎట్టన్న పెట్టుకుంటా, నార్త్ ఈస్ట్లో పెట్టుకుంటా, ఎవడాపుతాడు ఎవడాపుడు. ఓకేనా, మన ఇష్టం ఎట్టన్న పెట్టుకుంటా. నెక్స్ట్ వాళ్ళ పేర్లు ఇస్తున్నాడమ్మా. అమీర్, బిదిషా, కార్మెల్, దీప, ఎల్ఎన్ ఒక బల్లపై కూర్చొని దక్షిణాభిముఖంగా ఉన్నారు. దక్షిణాభిముఖం అంటే మనం కూర్చున్న దాన్ని దక్షిణాభిముఖం అనుకో, ఏమీ కాదు. సో మనం చూసేదే ఇప్పుడు ఇది దక్షిణం అనుకో. తర్వాత ఎల్ఎన్ బల్లకి ఒక చివర కూర్చొని ఉన్నారు, ఆమెకి ఎడమ వైపు ఎవరూ లేరు. సో బల్లకి చివర అంటే నాకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎల్ఎన్ ఇక్కడ పెడితే దానికి ఎడమ వైపు ఉన్నారు, కానీ ఇక్కడైతే లేరు కదా, అందుకని ఇక్కడ ఎల్ఎన్ ఉండాలి. తర్వాత కరమెల్ దీపకు వెంటనే ఎడమ వైపు కూర్చొని ఉన్నారు, దీపకు వెంటనే ఎడమ వైపున ఉన్నది క్యారమెల్. సో దీప బల్ల చివరన కూర్చొని ఉన్నారు, ఒక చివరిలో ఎల్ఎన్ ఉంటే రెండో చివరిలో ఎవరున్నట్టు దీప, దీపకు వెంటనే ఎడమ ప్రక్కన ఎవరున్నారమ్మా క్యారమెల్. బిదిషాకు కుడివైపున అమర్, బిదిషాకి కుడివైపున అమర్ కలడు. నాకున్నది ఇది రెండే కదా పాసిబిలిటీస్, ఇక్కడ బిదిషా ఉంటే ఇక్కడ అమర్ ఉన్నారు అని అర్థం. అమర్ ఏ స్థానంలో కూర్చొని ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కదా అమర్, తన యొక్క స్థానం ఏమిటి అన్నాడమ్మా. సరిగ్గా దీప మరియు బిదిషా మధ్య, అమ్మ దీపాకి ఎల్ఎన్కి మధ్యలో ఉండడం చెప్తే ఓకే, కానీ అసలు బిదిషాకి సంబంధం లేదు. సరిగ్గా బిదిషా మరియు ఎలెన్ మధ్య, బిదిషాకి ఎలెన్కి మధ్యలో అసలు ఎవడు లేడు. సరిగ్గా క్యారమెల్ మరియు బిదిషా మధ్య, క్యారమెల్ బిదిషాకి మధ్యలో ఉన్నది ఎవడు, అమరే కదా. సో థర్డ్ వన్ ఆప్షన్ రైట్. సో అమర్ కదా అమీర్. సరిగ్గా దీప మరియు క్యారమెల్ మధ్య, దీపాకి క్యారమెల్కి మధ్యలో అసలు ఎవడు లేడు, నువ్వు అక్కడ ఎలా పెడతావు, నో. ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్, ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 113. నెక్స్ట్ 121. ఏ సిరీస్ ఇస్ గివెన్. ఓకే, మనకు లెటర్ సిరీస్ ఇస్తున్నారమ్మా. ఒకసారి అన్నింటిలో ఫస్ట్ లెటర్ తీసుకుందాం, టీఎస్ఆర్ క్యూఆర్ఎస్టీ అని ప్రీవియస్ లెటర్స్ కదమ్మా. సో క్యూ ప్రీవియస్ లెటర్ 17 15 అవుతుంది, అంటే 16 అవుతుంది. పీతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత లెటర్ అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ లెటర్ DINS డాష్, అంటే ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే 4 9 14 19, గ్యాప్ ఎంతమ్మా +5 +5 +5 +5 వేస్తే 24th లెటర్ ఎక్స్ ఉండాలి, అంటే పిఎక్స్ ఉన్న ఆప్షన్ మనకి కావాల్సి ఉంటుంది. సో రెండిట్లో ఉంది. అన్నిట్లో థర్డ్ లెటర్ అబ్జర్వ్ చేసుకో, SJAR. ఎస్ అంటే 19, జే అంటే 10, ఏ అంటే 1, ఆర్ అంటే 18. సో ఒకటి అబ్జర్వ్ చేసుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే ఇది -9 అవుతుందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అగైన్ -9. ఇప్పుడు 1 -9 అంటే ఇబ్బంది కదా, దీన్ని 27గా భావించు. 27 -9 తీసుకో, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 18 వస్తుంది. 18లో నుంచి 9 తీసేస్తే 9, 9 అంటే ఎవరమ్మా ఐ. సో PXI ఉన్నది మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 121. 122 ఇదంతా సోది సొల్లు ఏమీ లే. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అనాలజీ అవుతాయి, లేదంటే ఆడ్ బై అవుట్లు. సో ఇవి ఉంటాయి అనమాట, మిస్సింగ్ క్యారెక్టర్స్లు ఇవి ఉంటాయి. పైన అంతా సోది సొల్లు ఏమీ అవసరం లేదు మనకు. అది ఆడికి చెప్పిన క్వశ్చన్కి సంబంధం లేకుండా ఉంటాయి. అటు సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్, అంటే అనాలజీ అని అర్థం. ఈ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్. ఇదంతా సోది, నీకు అవసరమా? ఇది 13 అంటే ఆపరేషన్స్ ఆన్ 13 ఏదో సోది చెప్తాడు వాడు.
అదంతా మనకు అన్నెసరీ అనమాట. ప్రతిసారి అది చదువుతూ కూర్చొని ఆడే ఉండమాక, ఊరంతా తిరగతా. ఓకేనా? సో డైరెక్ట్గా ఇటు వచ్చేసాయి. ఇది పైన చూసుకో, సేమా కాదా, అనాలజీనా కాదా అడుగుతున్నాడా, లేదా అన్నీ ఒకేలా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటాడు, ఆడ్ వన్ అవుట్, అంటే మిస్సింగ్ క్యారెక్టర్స్ ఈ మూడిట్లోనే ఉంటాయి. ఓకేనా? సో అనవసరంగా అదంతా చదువుతా కూర్చోమాక ప్రతిసారి, అదంతా సోదు అసలు ఆడిచ్చిన మ్యాటర్కి కింద దానికి సంబంధమే ఉండదు. సో 56, 121, 242 అంట. ఎలా అవుతుందని అడిగాడమ్మా. 56 అనే ఒక నెంబర్ని రివర్స్ చేస్తే 65 అవుతుంది. దాన్ని కలిపి చూడమ్మా, 121 అయింది. అదే సెకండ్ నెంబర్ 121. ఇప్పుడు ఏం చేశాడంటే సెకండ్ నెంబర్ 121ని మళ్ళీ రివర్స్ చేస్తే అగైన్ 121 వస్తుంది. 121 కలిపితే 242. అదే కదా 242 అక్కడ ఉంది. సేమ్ లాజిక్ సెకండ్ దాన్ని కూడా నువ్వు యాప్ చేయాలి. సో 78 రివర్స్ చేయమా 87 అవుతుంది. యాడ్ చేసుకుంటే 15, 1, 16, 165. ఎగ్జాక్ట్లీ సెకండ్ నెంబర్ 165 అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, 165 అనే నెంబర్ని రివర్స్ చేస్తున్నాడమ్మా. రివర్స్ చేస్తే 561 వస్తుంది. సో యాడ్ చేసుకుంటే 6, 12, 1, 6, 7, 726. ఎగ్జాక్ట్లీ సరిపోతుందా? సరిపోవాలి. అలా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఆప్షన్ ఉన్న దాంట్లో ఏ ఆప్షన్ ఎక్కడుందో చూడు. ఫస్ట్ ఆప్షన్ చూడు, 36. రివర్స్ ఏమో 63. కలిపితే ఎంత వస్తుంది? 99. సరిపోతుంది. 99కి రివర్స్ చేస్తే మళ్ళీ 99 వస్తుంది. 18, 1, 19, 198. సరిపోయిందా? ఎగ్జాక్ట్లీ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 122. కానీ వాడు సేమ్ అడిగాడా, నాట్ సేమ్ అడిగాడా చూడు. థర్డ్ ఆప్షన్ బి, ద సేమ్ షేడ్ ద సేమ్ రిలేషన్షిప్ ఇన్ ద సెట్ యాజ్ ద వన్ కెనాట్ బి. ఓకే, వాడు ఆన్సర్ మనకు ఆప్షన్ డి ఇచ్చారు. ఒకసారి రిమైనింగ్ చూద్దాము అమ్మ. ఎందుకంటే వాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది కాకుండా లేనిది అడిగాడేమో చూద్దాం ఒకసారి. రివర్స్ చేస్తే 63, 9, 9, 99, 198. ఎగ్జాక్ట్లీ సరిపోయింది. బి చూడు, 44 రివర్స్ చేస్తే 44 వస్తుంది. ఎంత వస్తుంది? 88. సరిపోతుంది. 88 రివర్స్ చేస్తే 88 వస్తుంది. 16, 17, 176. ఇది లేదు. 16, 17. ఒకసారి సి చూడు, 62 రివర్స్ చేస్తే 26 అవుతుంది. 8, 8, 88. అక్కడ 98 ఉంది కాబట్టి ఆప్షన్ సి వర్కౌట్ అవ్వదు. డి తీసుకుంటే 28 రివర్స్ చేస్తే 82 వస్తుంది. 10, 11, 120 సరిపోతుంది. రివర్స్ చేస్తే 0, 1, 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1, 2, 1, 121 ఉండాలి. లేదుగా. సో ఇది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. పొరపాటు ఆప్షన్ 4 ఇచ్చినట్టున్నాడు చూడమ్మా. ఎన్నో క్వశ్చన్ ఇది? 122 కదా, 122. 1 ఉందా? ఓకే, ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్ 123 చూడు. ఇది మనకి ఏంటిది? బాడ్మాస్ రూల్ని యూజ్ చేయమన్నాడు. ఓకే, 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ఇంటర్చేంజ్ అంటే తారుమారు చేయడం. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి కరెక్ట్ అంటున్నాడా, విల్ నాట్ బి కరెక్ట్ అంటున్నా కూడా చదవాలమ్మా. ప్రతిసారి క్వశ్చన్లో కరెక్ట్ అడగాల్సిన అవసరం లేదు. విల్ నాట్ బి కరెక్ట్ కూడా అడుగుతుంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాలోస్ అంటాడు, డజంట్ ఫాలోస్ అంటాడు. కరెక్ట్ అంటాడు, ఇన్కరెక్ట్ అంటాడు. వాడు ఇష్టం. క్వశ్చన్ మాత్రం సరిగ్గా చదవాలి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే ఇంటూ అండ్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. 6 and 4ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే ఎక్కడైతే నీకు ఇంటూ ఉంటే ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టు, ప్లస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేయి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6 4 రీప్లేస్ చేయి, అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4 6ని రీప్లేస్ చేసుకో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే 6 and 4 కదా, 3, 9, 4 ప్లేస్లో 6, 2, 6 ప్లేస్లో 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. ఇంటూ అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ప్లస్ అంటే ఇంటూ. సో ముందుగా మనం డివిజన్ చేసుకోవాలమ్మా. బాడ్మాస్ రూల్ ప్రకారం 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 + 9 - 3 × 4 12 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే 12, నెగిటివ్ వాల్యూ 12, రెండు 0 అవుతాయి, అంతేగాని 8 అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లోజ్డ్. సెకండ్ ఆప్షన్ తీసుకోమా. 6 ప్లేస్లో 4 పెట్టన్నాడు. 6 ప్లేస్లో 4, 4 ప్లేస్లో 6, 8, 4, 6, 2, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు -5 అవ్వాలి అంటున్నాడు. ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టమన్నాడు. ఇంటూ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో ఇంటూ, డివైడెడ్ బై మైనస్ అంటే మైనస్. 2 1s 2 3s క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. 8 + 4 3s అంతా 12 - 5. ఇది 20 + 5 అంటే 20 - 5 అంటే 15 అవుతుంది. 15 అనేది -5కి ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ మై ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సి తీసుకోమా. 8, 3, 6 ప్లేస్లో 4, 4 ప్లేస్లో 6, 1. దట్ వాల్యూ 18 అవ్వాలి అంటున్నాడు. మైనస్ అంటే మైనస్, ఇంటూ అంటే ప్లస్ పెట్టమన్నాడు, ప్లస్ అంటే ఇంటూ పెట్టమన్నాడు, డివైడ్ అంటే డివైడ్ బై. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయినా కూడా 6 ఏముంటుంది, 6 4s 24 వస్తుంది, ప్లస్ -3, 8. యాడ్ ఆల్ ద పాజిటివ్ వాల్యూస్.
దట్ ఈస్ ఈక్వల్ టు 32లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 29 వస్తుంది, కానీ అది 18కి ఎప్పటికీ సమానం అవ్వదు. అంటే ఆప్షన్ సి కూడా మనది కాదు. మిగిలిపోయింది ఎవడమ్మా? 4th ఆప్షన్, వాడే మనోడు. సో ఉన్న 4గిట్లో 3 పోతే మిగిలినోడే మనోడు. దాన్ని కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. సో నువ్వు దర్జాగా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు, కాకపోతే నీకోసం వెరిఫై చేస్తున్నాను. 7 6 ప్లస్లో 4, 4 ప్లస్లో 6, 9 3, దాని వాల్యూ -7 అవ్వాలి. ఇంటూ ఉంటే ప్లస్ పెట్టు, మైనస్ అంటే మైనసే, ప్లస్ అంటే ఇంటూ పెట్టు, డివైడెడ్ బై 3 1s 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 7 + 4 6 × 3 18, -18 అది. సో దట్ ఈస్ ఈక్వల్ టు -7 అవుతుందా లేదా చూడు. యాడ్ ఆల్ ద పాజిటివ్ వాల్యూస్. 7 + 4 ఎంతమ్మా? 11 - 18 దట్ ఈస్ ఈక్వల్ టు -7. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోతుంది. కాబట్టి ఎక్కడ సరిపోతుంది మనకు? ఆప్షన్ డీలో సరిపోతుంది. సో ప్రాబ్లం నెంబర్ 123కి ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 123. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 131. మనకి బ్లడ్ రిలేషన్స్ ఇస్తున్నారు. బ్లడ్ రిలేషన్స్. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఫస్ట్ మనం ఒక ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దాం. హౌ ఎల్ రిలేటెడ్ టు బి అన్నాడమ్మా. ఎల్ ఇక్కడ, బి ఇక్కడ. నాకు ఇంతవరకు దాదాపు సరిపోద్దు, ఒక అడుగు అటు ఇటు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎల్ యొక్క జెండర్ తెలిస్తే చాలు నాకు. L@P అంటే ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. ఇంకా చాలు లేదా? ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. ఇది తీసుకున్నా ఫస్ట్. L@P. ఎందుకంటే నాకు ఎల్కి పీకి మధ్య బంధం కానీ మిగతా సోదిగాళ్ళు వస్తుంది, లేకపోతే నాకేంది తర్వాత చూసుకుందాం. పి అండ్ సింబల్ సి అంటే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. పి హస్బెండ్ అంట సికి, ఇలా హస్బెండ్ అయితే ఇలా వైఫ్. C@B అంటే సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. సి కూతురు అంట ఎవరికమ్మా? బీకి. ఓకేనా? సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. హౌ ఎల్ రిలేటెడ్ టు బి. బీకి ఎల్ ఏమవుతారు? బీకి ఎల్ ఏమవుతారు అంటే మై డాటర్స్ డాటర్ ఈజ్ మై గ్రాండ్ డాటర్. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 131. అంతే. నాకు అంగా వచ్చు అని చెప్పి మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన లెటర్స్ మధ్య రిలేషన్ తెలిస్తే చాలు. సో కొంత టైం సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎల్ బీకి ఏమవుతారు అంట. సో నాకు ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ బి ఉంది, మిగతా దాని ముందంతా నాకు అక్కర్లేదమ్మా. ఒకవేళ ఎల్ యొక్క జెండర్ రాకపోతే అప్పుడు ఆ ముందు కూడా నేను తీసుకుంటా, వచ్చేస్తే నాకు అక్కర్లేదు. L@P అంటే ఏంటమ్మా? ఎల్ పి యొక్క కూతురు. మొదటి వ్యక్తి ఎల్ అనేవారు పి అనే వ్యక్తి యొక్క కూతురుగా ఉండాలి. పి అండ్ సింబల్ సి. పి సి యొక్క భర్త. పి అనేవారు భర్తగా ఉంటే సి భార్యగా ఉండాలి. తర్వాత C@B అంటే సి బి యొక్క కూతురు. సి అనేవారు కూతురుగా ఉన్నారు. ఎవరికమ్మా? బికి. క్వశ్చన్ ఎల్ బికి ఏ మగను? ఎవరికి అనేది ఇంపార్టెంట్ అమ్మా. బి అనే వారికి ఎల్ అంటే బి నుంచి ఎల్ని చూస్తే తన కూతురు యొక్క కూతురు, కుమార్తె యొక్క కుమార్తెని మనమరాలు. మనమరాలు కాదు, మనమరాలు. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 131. నెక్స్ట్ 132. అనాలజీ ఇస్తున్నారు, పోలిక పరీక్ష. మనకి మొదటి దాని నుంచి రెండోది ఎలా వచ్చిందో అర్థం చేసుకొని, ఇక్కడ మూడో దాని నుంచి నాలుగోది ఎలా వస్తుందో అర్థం చేసుకోవాలి. ఐదోది ఆరో దానికి సేమ్ టు సేమ్ రిలేషన్స్ ఉండాలి. అంతే తప్ప మరి ఏ ఇతర లాజిక్స్ని ఇక్కడ వాడద్దు, వాడకూడదు. అమ్మ 30 48 60 45 78 వీటికి అన్నీ కూడా మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. చూడు ఒకసారి. 30ని 48 అయిందంటే 5 × 6 6 5 30, 8 6 48, 6ని 5 మరియు 8తో హెచ్ వేసాడమ్మా. తర్వాత 45 45 72 అయిందంటే, సో ఇక్కడ నాకు 5 ఉంది కదా, 5 × 9 9 5s 9 5 45, 9 8 72. నోట్ అబ్జర్వ్ చేసావా? ఇక్కడ ఇది 5తో ఇది 8తో కాన్స్టెంట్ నెంబర్ 6తో మల్టిప్లై అవుతుంది, అవునా? సో ఆ విధంగా 5 ఉన్నది మనం 60కి ఏమవుతుంది అన్నాడు కదా, అంటే ఇక్కడ 5 ఖచ్చితంగా ఉండాలమ్మా. 5 12 టైమ్స్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ ఎవడరా? ఈ దాంట్లో కాన్స్టెంట్ నెంబర్ 6, ఈ ప్రాబ్లంలో కాన్స్టెంట్ నెంబర్ 9. ఇక్కడ 5 యొక్క మల్టిపుల్స్ 12తో ఉంది కాబట్టి కాన్స్టెంట్ నెంబర్ 12. నెక్స్ట్ 12 × 8 12 96. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ రెడ్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 132. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇదంతా సోది సొల్లం చూడడం కూడా అనవసరం. మనకి తెలియాల్సింది ఏంటంటే ఇందా చెప్పే కదా, అదంతా అన్నిటికీ ఒకటే మ్యాటర్, అదే ఇచ్చి పడేస్తాడు. దాంట్లో ఏముంది కూడా చదవాల్సిన అవసరం లేదంతా సోది. ఇక్కడ దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఏంటంటే అనాలజీ, ఓకేనా? లేదంటే ఆడ్ వన్ అవుట్. చూడు, ఆడ్ గ్రూప్ ఆఫ్ ద నెంబర్ అంటే తేడాగా ఎవడో ఉన్నాడు అంటే ఇచ్చినట్టు 4 ఆప్షన్స్లో 3 ఒకేలా ఉంటే ఒకటి తేడాగా బిహేవ్ చేస్తారు, వాడు ఎవడో కనిపెట్టు. ఇదంతా చదువుతా కూర్చున్నాడు, రేపు సాయంత్రం అయితే
అమ్మా 13 అనేది 159 ఎలా అవుతుంది? 13 స్క్వేర్ ఎంతమ్మా? 169 మైనస్ 10 ఇట్ ఈస్ 159 అవుతుంది, అవునా? సో 9 స్క్వేర్ 81, 71 అవ్వాలంటే 10 డిక్రీజ్ అవుతే మనకి 71 వస్తుందమ్మా. 5 స్క్వేర్ 25 ప్లస్ 6 వేస్తే 31 వస్తుంది, అవునా? సో ఇక్కడ చూడు 17 స్క్వేర్ 289కి 279 రావాలంటే 10 డిక్రీజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మనకి 279 వస్తుంది. అన్నీ ఒకటే ఫార్మాట్లో ఉన్నాయి, ఒక్క ఇది తప్ప. సో ఎక్సెప్ట్ థర్డ్ వన్, ఆల్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 10 ఇస్ మై ఆన్సర్. ఇటువంటి పర్టికులర్ లాజిక్స్ ఉన్నప్పుడు అన్న అది ప్రైమ్ నెంబర్ మిగతా కాదు ఇలాంటి దిక్కుమని ఏవి పట్టించుకోవడం, ఓకేనా? అన్నీ సేమ్ ఫార్మాట్లో ఉన్నాయంటే ఇది ఒక్కటే ఉంది, మిగతా అన్ని ప్రైమ్స్, ఇది కాంపోజిట్, అసలు దాన్ని దేకని కూడా దేకడవాడు. సో వాడి మధ్య గ్యాప్ సేమ్ ఉంది, అస్సలు పట్టించుకోడు. సో ఇలాగ ఉన్న మాత్రం హ్యాస్టీస్గా అలా ఉంటేనే, అందుకని స్క్వేర్లు క్యూలు బాగా నేర్చుకోవాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 141. మనకి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ 2 ఫ్రెండ్స్ సుమిత్ అండ్ మోహిత్, ఇదంతా సోళ్ళు సాయంత్రం పూట అయింది అంతే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడుకుంటున్నారు. టువర్డ్స్ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఆడ ఫేస్ టు ఫేస్ అన్నా బ్యాక్ టు బ్యాక్ అన్నా ఆన్సర్స్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, మనం క్లాస్లో చెప్పుకుంటాం బ్రీఫ్గా దీని గురించి. సో మోహిత్ షాడో ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్ సైడ్, అంతే. హిజ్ అంటే ఎవడు ఇక్కడ? మోహిత్. అయిపోయింది, ఇంకా మిగతాది ఏది నువ్వు పట్టించుకోవద్దు. అమ్మ నీకు ఒకటి మాట చెప్తా, మార్నింగా ఈవినింగా నువ్వు ఎట్టయితే నువ్వు కూర్చున్నావో గుర్తుపెట్టుకో, అది నార్త్ అనుకో. నీ ముందు నార్త్ అంటే నీ రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ అయితే సన్ నీకు రైట్ సైడ్ ఉంటాడు, ఈవినింగ్ అయితే సన్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఈవినింగ్ సన్ ఎట్టున్నాడు? నీకు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అంటే నీ షాడో నీకు ఆటోమేటిక్గా రైట్ పడుతుంది, నీకు కూడా రైట్ పడుతుంది, మోహిత్ గారికి రైటే పడుతుంది. అంటే నువ్వే మోహిత్, నువ్వెటు చూస్తున్నావు? నార్త్ని. అంటే మోహిత్ గారు కూడా నార్త్నే చూస్తున్నాడు. మోహిత్ అనేవాడు నార్త్ను ఫేస్ చేస్తే సుమిత్ అనేవాడు సౌత్ని ఫేస్ చేస్తాడు. అయిపోయింది క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుమిత్ ఫేసింగ్? సుమిత్ ఎటు చూస్తున్నాడు అంటే సౌత్, అండ్ ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 141. దీనికి నువ్వు హంగామా హైరాణ ఏం పడాల్సిన అవసరం లేదు, ఒకటే గుర్తుపెట్టుకో, కళ్ళు మూసుకొని నువ్వు చోట కూర్చొని ఉన్నావు, నీ ముందున్నది నార్త్, సో మనకి వెనకాల ఉండేది సౌత్, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్. ఈస్ట్ అంటే మార్నింగ్ సన్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాడు, ఈవినింగ్ సన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తాడు, వెస్ట్ సైడ్ వస్తాడు. కాబట్టి ఈవినింగ్ అన్నాడు కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్లో సన్ ఉంటే నా షాడో నాకు రైట్ సైడ్ పడుతుంది, నా షాడో నాకు రైట్ సైడ్ పడింది, మోహిత్ గడ్డి కూడా రైట్ పడింది. అంటే నా పేరే మోహిత్, నేను ఎటు చూస్తున్నాను? నార్త్. నా ఎదుటోడెవడు? సుమిత్, ఆడు చూస్తాడు సౌత్. అయిపోయింది ఆన్సర్. గాలిలో పెట్టే క్వశ్చన్, దీనికి హంగామా చేస్తారు. సో నీకోసం బొమ్మ వేసి చూపిస్తానమ్మా. మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ మనకి సన్ ఎటు ఉంటారంటే వెస్ట్ వైపు ఉంటారు, అంటే ఇటు సైడ్ అనమాట. సో సన్ వెస్ట్ వైపు ఉంటారు, మనుషులేమో ఇటు సైడ్ కూర్చొని ఉంటారు. ఇద్దరు మనుషులు ఎదురు కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళ షాడోస్ అనేవి రైట్ అనే పదం వచ్చింది. రైట్ లెఫ్ట్లో వస్తే వాళ్ళు నార్త్ సౌత్ని ఫేస్ చేస్తున్నారని అర్థం. అలాగే ఫ్రంట్ బ్యాక్ వచ్చాయంటే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ని చూస్తున్నారని అర్థం. వాడు రైట్ అనే మాట వచ్చింది కాబట్టి నార్త్ సౌత్ని ఫేస్ చేయాలి. సన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనుషులు ఇక్కడ ఉంటారు, షాడోస్ ఆటోమేటిక్గా ఇదిగో ఇటు సైడ్ పడతాయి. సో ఇక్కడ వీడు ద పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ టువర్డ్ ద నార్త్, ఫర్ హిమ్ ఇట్ ఈస్ రైట్ అండ్ దిస్ సైడ్ ఈజ్ లెఫ్ట్. సౌత్ అని మనకు ఆపోజిట్, మన రైట్ వాడికి లెఫ్ట్ అవుతుంది, మన లెఫ్ట్ వాడికి రైట్ అవుతుంది. ఈ పర్సన్కి షార్ట్ ఎటు సైడ్ పడింది మా లెఫ్ట్ సైడ్, ఇక్కడ పర్సన్ షాడో ఎక్కడ పడింది? రైట్ సైడ్. నాకు ఇచ్చిన క్వశ్చన్లో మోహిత్ షాడో ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్ అన్నాడు. సో వాడికి రైట్ సైడ్ పడింది కాబట్టి ఎవరికైతే షాడో రైట్ సైడ్ పడుతుందో హీ ఈజ్ ద మోహిత్ అండ్ ఆపోజిట్ పర్సన్ ఈజ్ సుమిత్. అయిపోయింది. సో వాటి క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ డైరెక్షన్ సుమిత్ ఈస్ ఫేసింగ్? సుమిత్ ఎటు చూస్తున్నాడు? పైన కిందకే కదా చూస్తున్నాడు. ఆ కింద చూసే డైరెక్షన్ మనకి ఏంటి? డైరెక్షన్ ప్రకారం సౌత్, అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఓన్లీ రెడ్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 141. ఇలా మాట్లాడుకుందాం. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఇద్దరు స్నేహితులు సుమిత్ మరియు మోహిత్ ఒకరికొకరు అభిముఖంగా మాట్లాడుకుంటున్నారు. మోహిత్ యొక్క నీడ అతనికి కుడివైపున ఉంటే మోహిత్ యొక్క నీడ అతనికి కుడివైపు పడింది. అయితే సుమిత్ ఏ దిశలో చూస్తూ ఉన్నారు? తెలుగులో మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు ముందుండేది ఉత్తరం, వెనకుండేది దక్షిణం. నీకు ముందుండేది ఉత్తరం, నీ వెనకుండేది దక్షిణం, నీ కుడివైపు తూర్పు, ఎడమవైపు పడమర. సాయంత్రం పూట అన్నాడు కాబట్టి సూర్యుడు పడమర వైపు ఉంటాడు, అంటే నాకు ఎడమ చేతి వైపు ఉంటాడు. నాకు ఎడమ చేతి వైపు సూర్యుడు ఉంటే నా నీడ నాకు కుడి చేతి వైపు పడుతుంది. దట్ మీన్స్ నీ నీడ నీకు కుడి చేతి వైపు పడుతుంది. మోహిత్ గాడు కూడా నీడ కుడివైపు పడింది, అంటే నువ్వే మోహిత్. ఓకే, నువ్వు ఎటు చూస్తున్నావు? ఉత్తరం. రెండో వాడు ఎవడు? సుమిత్. వాడు ఎటు చూస్తాడు? దక్షిణం. ఆపోజిట్ డైరెక్షన్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎదురెదురుగా నించొని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆన్సర్ ఈస్ దక్షిణము. ఓకేనా?
సో నీకోసం బొమ్మ వేస్తానమ్మా. సాయంత్రం అంటే మనకి ఎడం వైపు సూర్యుడు ఉండాలి. మనిషి కుడివైపు నీడ పడింది కాబట్టి వారు ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి ఒకరు ఉత్తరానికి మరొకరు దక్షిణానికి చూస్తూ ఉండాలి. కిందోడు ఉత్తరం, పైనోడు దక్షిణం. సూర్యుడు ఉన్నాడు కాబట్టి నీడలు, వ్యక్తుల యొక్క నీడలు ఆటోమేటిక్గా ఇదిగో ఇటు సైడ్ పడతాయి. ఈ వ్యక్తికి ఉత్తరం చూసేవాడికి ఇది కుడి చేతి వైపు అవుతుంది, ఇదేమో ఎడమ చెయ్యి అవుతుంది. దక్షిణం చూసేవాడికి ఆపోజిట్ కాబట్టి ఇది వాడికి, మన కుడి వాడికి ఎడమ వైపు, మన ఎడమ వాడికి కుడివైపు పడుతుంది. వీడికి నీడ ఎక్కడ పడుతుందిరా అంటే కుడివైపు, వీడికి ఎక్కడ పడుతుందిరా అంటే ఎడమవైపు పడుతుంది. ఎవరికి కుడివైపు పడింది? మోహిత్కి. కుడివైపు పడిన వాడే మోహిత్. వీడు మోహిత్ అయితే తనకు ఎదురుగా ఉన్నవాడు ఎవడమ్మా? సుమిత్. సో వీడు సుమిత్ అవుతాడు. అయితే క్వశ్చన్, సుమిత్ ఏ దిశలో చూస్తున్నాడు? కింద చూస్తున్నాడు కదా, ఆ కిందకు చూసే డైరెక్షన్ ఏంటమ్మా? దక్షిణ దిశ. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 141. నెక్స్ట్ మా 142. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ దీపిక ఎలా కోడ్ చేశారు వాడు? LOOXUSI. నోట్ అబ్జర్వ్ చేసావా? ఇక్కడ మనకి ఓవెల్స్గానే ఉన్నాయి, ఓవెల్స్గానే ఉన్నాయి. దట్టు అవి సేమ్లా లేవమ్మా. AEIOU ఓవెల్స్ కదా, ఏ అనేది ఐగా మారింది చూడు, అంటే +2. అంటే వొవెల్స్ అనేవి సెకండ్ వొవెల్గా మారుతున్నాయి. ఐ అనేది యూ అయింది చూడు, ఐకి +2 అంటే యూ. తర్వాత ఈ అనేది దానికి సెకండ్ వొవెల్ ఎవరంటే ఓ. అంటే వొవెల్స్ ఏమో సెకండ్ వొవెల్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎవరు? వొవెల్స్. కాన్సనెంట్స్ పరిస్థితి ఏంటో చూస్తే ఇది 4, ఇది 12, అంటే 8 ఇంక్రీజ్ అయింది. ఇది 16, ఇది 24, అగైన్ ఇది కూడా 8 ఇంక్రీజ్ అయింది. ఇది 11, ఇది 19, అంటే ఇది కూడా 8 ఇంక్రీజ్ అయింది. అంటే వాడు ఏం చేస్తున్నాడమ్మా? ఎవ్రీ కాన్సనెంట్ ఈజ్ increased by 8 and every vowel is shifted to second vowel. వొవెల్స్ నేమో అచ్చులు హల్లులు, అచ్చులనేమో రెండవ అచ్చుగాను, హల్లుకి 8ని కలిపితే వచ్చే హల్లుగాను, దట్ మీన్స్ లెటర్ అక్షరంగాను మార్చబడినది. అయితే మనకు అడుగుతున్నాడు కిషన్, KISHAN, కిషన్ అంటే ఏంటన్నాడు. అమ్మ ఇక్కడ వొవెల్స్ అబ్జర్వ్ చేసుకుంటే AEIOU రెండే ఉన్నాయి కదా, ఐ తర్వాత OU, ఏ తర్వాత EI, N ఇది 14, 8, 19, 11, దానికి 8 కలిపితే 19th లెటర్ అవడు S, దీనికి 8 కలిపితే 17th లెటర్ అవడమా, 16, 17 అంటే Q. ఇది 8కి 8 కలిపితే 16వ అక్షరం P, 14కి 8 కలిపితే 22వ అక్షరం V. Vతో ఎక్స్ట్రీమ్స్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందో మొత్తం చెక్ చేయి. SU అయ్యో క్యూ ఏది ఇక్కడ? యో 19, 27 కదా, క్షమించాలి 17 డేస్ అనేది పెద్ద మనసు. 27 అంటే ఏ, SUAPIV. సరిపోయిందా? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 142. నెక్స్ట్ 143 చూడమ్మా. మనకి లెటర్ సిరీస్ ఇస్తున్నారు, ఆ తర్వాత వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. లెటర్ సిరీస్లో తర్వాత ఏమొస్తుంది అన్నాడు. నువ్వు జాగ్రత్త అబ్జర్వ్ చేయి. వీటిలో XYతో పాటు Z ఒకటి ఉందమ్మా. ఇక్కడ మొదటి దాంట్లో ఈ Z అనేది మనకి 3rd ప్లేస్లో ఉంది ఫ్రమ్ ద రైట్ సైడ్. ఇక్కడ తీసుకుంటే 1, 2, 3, 4th ప్లేస్కి వెళ్ళింది ఫ్రమ్ ద రైట్ సైడ్. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5th ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6th ప్లేస్కి వెళ్ళింది. తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7th ప్లేస్కి వెళ్ళింది. ఆ తర్వాత 8th ప్లేస్ అంటే ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో జెడ్ ఉండాలి. సెకండ్ ప్లేస్లో జెడ్ లేదు, ఉంది, లేదు. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 143. ఓకేనా? ఆ జెడ్ యొక్క ప్లేస్ ఫ్రమ్ ద రైట్ సైడ్ కుడివైపు నుంచి 3rd ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్, 7th ప్లేస్, తర్వాత 8th ప్లేస్లో ఉండాలి. లెఫ్ట్ నుంచి 8th ప్లేస్ అంటే రైట్ సైడ్ నుంచి 8th ప్లేస్ అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో జెడ్ ఉండాలి. అక్కడ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 143. నెక్స్ట్ 151. డైరెక్షన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఎంతమంది మనుషులు ఉన్నారు? 2 రగ్బీ ప్లేయర్స్. మనుషులు 2 ఉన్నారు కదా, గమ్మున బొమ్మలు వేసుకోవడం, షార్ట్కట్లు పనిచేయడం. 2 rugby players starts running from the same place on the pitch. ఒకటే ప్లేస్ నుంచి ఇద్దరు రగ్బీ ప్లేయర్స్ బయలుదేరారంట. ప్లేయర్ ఏ 20 meters టువర్డ్ ద సౌత్. ఏ అనేవాడు సౌత్కి వచ్చాడు 20 అండ్ దెన్ టర్న్స్ టు లెఫ్ట్. సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్ అండ్ రన్స్ ఫర్ 26 meters.
విత్ 26 మీటర్స్ వచ్చాడు ఏ. ఇన్ ద సేమ్ వైల్ ఈడెవడరా అంటే ఏ. సో ఇదే టైంలో అంట మీన్ వైల్ ప్లేయర్ బి 12 మీటర్స్ వెస్ట్, వీడు అదే ప్లేస్ నుంచి అన్నాడు కాబట్టి వెస్ట్ సైడ్కి వెళ్ళాడు 12 మీటర్స్ అండ్ దెన్ 6 మీటర్స్ టువర్డ్ ద సౌత్కి వచ్చాడు 6, ఇది మొత్తం 20 కాబట్టి ఇది 6 అని భావించు. దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ హ్యాండ్ ఫర్ 38. అమ్మ ఇది 26 12 అంటే 38, ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఈస్ట్కి వచ్చాడు అని అర్థం. సో ఇది మొత్తం 38లో ఇది 26, ఇది ఒక 12, మొత్తం 38 సరిపోతుంది. ఇక్కడ ప్లేయర్ బి ఉన్నట్టు లెక్క. ఇది మొత్తం ఎంత అంటే 20, అవునా. ఈ 20లో ఇది 6 కాబట్టి రిమైనింగ్ ఇది ఎంత అంటే 12 14 అవుతుందమ్మా, క్షమించాలి. సో నా క్వశ్చన్ ఏంటి, వేర్ ఈజ్ ద ప్లేయర్ ఏ విత్ రెస్పెక్ట్ టు ప్లేయర్ బి. బి నుంచి చూస్తే ఏ నెంబర్ ఎటువైపు ఉన్నాడు, క్రిందకు ఉన్నాడు, సౌత్ వైపు. ఎంత దూరంలో ఉన్నాడు, 14 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని అర్థం, అవునా. సో ప్లేయర్ ఏ వాజ్ 14 మీటర్స్ టువర్డ్ ద సౌత్ ఫ్రమ్ బి, 14 meters toward the south, and the answer is second option for the problem number 151. దీన్ని నువ్వు బొమ్మ వేసుకోవాల్సిందే. ఇద్దరు రగ్బీ ఆటగాళ్ళు పిచ్చిపై ఒకే స్థలం నుండి పరిగెత్తడం ప్రారంభించారు. మంచిది. ఆటగాడు ఏ ఒకే స్థలం నుంచి నడక ప్రారంభించాడు, విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆటగాడు ఏ 20 మీటర్లు దక్షిణం వైపు పరిగెత్తాడు. ఓకే, దక్షిణం వైపు పరిగెత్తాడంట, ఒక 20 మీటర్లు పరిగెత్తాడు ఆటగాడు ఏ. తర్వాత అతను ఎడమ వైపు తిరిగి 26 మీటర్లు పరిగెత్తాడు. ఇక్కడ నుంచి ఎడమ వైపు అంటే తూర్పు దిశకు ఎన్ని మీటర్లు అంటే 26 మీటర్లు పరిగెత్తాడు. అదే విధముగా ఆటగాడు బి అంటే వీడు ఏ ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు నుంచి అర్థం. ఆటగాడు బి గురించి మాట్లాడాడు, ఏమని బి 12 మీటర్లు పడమర వైపుకు పరిగెత్తాడు. పడమర అంటే మనకి ఎడమ చేతి వైపు పరిగెత్తాడు 12 మీటర్లు, ఎవడు బి. తరువాత అతను దక్షిణ వైపుకు తిరిగి 6 మీటర్లు పరిగెత్తాడు. దక్షిణం అంటే క్రిందకు వచ్చాడు, ఎంతమ్మా 6 మీటర్లు వచ్చాడంట. ఆపై అతను తన ఎడమ వైపునకు తిరిగి, దక్షిణమునకు ఎడమ వైపు అంటే తూర్పు దిశకు 38 మీటర్లు పరిగెత్తాడు. అమ్మనుడు గమనిస్తే 38 అన్నాడు, ఇది 12, ఇది ఒక 26, 12 + 26 38. అంటే ఇక్కడ ఆటగాడు బి ఇక్కడికి వచ్చేసాడు. ఈ దక్షిణం వైపు వచ్చిన మొత్తం 20 మీటర్లలో ఇది 6 మీటర్లు వెనక్కి వచ్చాడు కాబట్టి అది తీసివేస్తే మిగతా ఎంత ఉంటుందంటే 14 మీటర్లు. ఇప్పుడు ఏ మరియు బి ఆటగాళ్ల మధ్యలో 14 మీటర్ల దూరము కలదు. క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఆటగాడు బి నుండి ఆటగాడు ఏ దిశలో ఉన్నాడు. బి నుండి ఏనవుడు ఏ దిశలో ఉన్నాడంటే బి నుండి ఏనవుడు దక్షిణ దిశలో ఉన్నాడు. ఎన్ని మీటర్ల దూరము అంటే 14 మీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటమ్మా, సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 151. నెక్స్ట్ 152, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. అమ్మ తేడాగా ఉన్నాడు ఎవడో చెప్పాలి. నోడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే పి 16 17 15 1 లేదా 27 అనుకో, 27 26 25 20 23 19 22 28 21. డిఫరెన్సెస్ పరంగా ఆలోచిస్తే అదేమో +1 -2, ఇదేమో -1 -1, ఇదేమో +3 -4, సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి డిఫరెన్సెస్తో ఇది క్వశ్చన్ వచ్చేది కాదు. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తే here it is a vowel and here it is vowel but there is no vowel. So except third option, all the remaining group of letters are having vowels. గుర్తుపెట్టుకో, మిగతా అన్నిట్లో vowels ఉన్నాయి. నాకు ఆడ్ వన్ అవుట్ అంటే స్పెషల్గా ఉన్నాడు ఆన్సర్ కాదమ్మా, మిగతా అందరికి ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. అది ఎలాంటి ప్రాపర్టీ అంటే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రిమైనింగ్ అందరికీ ఉండాలి, మన ఆన్సర్ చెప్పేవాడికి అది ఉండకూడదు, అంతే తప్ప వీడికి ఉంది మిగతా వాళ్ళు లేరు. ఈ పిచ్చి మాటలు చెప్పొద్దు, అనవసరంగా ఆడ్ వన్ అవుట్ చెడగొట్టుకోకండి. Except third option, all the remaining group of letters are having a vowel. మూడవ ఆప్షన్లో ఉన్న అక్షరాలకు తప్పించి మిగతా అన్ని అక్షరాలకి అచ్చులు కలవు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 152. నెక్స్ట్ 153, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు. ముందుగా ఎలిమెంట్స్ కౌంట్ చేద్దామమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అమ్మ 18 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. 18 ఫ్యాక్టర్స్గా విడగొడితే 2 9s, 3 6 times, 6 3 times, తర్వాత 9 2 times. ఓకేనా. సో ఇలాంటివి రెండుగా విడగొట్టి ట్రై చేస్తే A-B ఒక లెటర్ కింద ఇంకో లెటర్ రాకూడదు, 2 వర్కౌట్ అవుతుంది. 3 తీసుకుంటే A-B BA-, ఏ కింద B వచ్చింది, వర్కౌట్ అవుతుంది, క్లోజ్డ్. తర్వాత 6 ట్రై చేద్దాం. 6గా ట్రై చేస్తే ఏమవుతుంది, A-BA-, ఫస్ట్ 6, తర్వాత A-B-AA, నెక్స్ట్ 6,
ఆ తర్వాత డాష్ ఏ బి బి ఏ డాష్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కామన్గా ఉన్న లెటర్ ఏ బి బి ఏ ఏ, ఇది మా వర్డ్ సీక్వెన్స్. ఏఏబి బిఏఏ ఏఏబి బిఏఏ, అది వర్డ్ సీక్వెన్స్. సో ఏఏబి బిఏఏ ఏఏబి బిఏఏ ఏఏబి ఏఏబి బిఏఏ అవుతుంది. ఇప్పుడు ఆ డాష్లో ఏమన్నా చూడమ్మా, ఏఏబి ఏఏ, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అలా ఏఏబి ఏఏ ఉందా, సరిపోతుందా? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 153. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 161. హర్ష సెడ్ దాట్ మనకి హీ విల్ విజిట్ ద మ్యూజియం ఇన్ ఏ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. అంటే ఆ మ్యూజియం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మండే రోజు స్టార్ట్ అవుతుంది, సండే వరకు ఉంటుంది. ఆఫ్టర్ అయితే హర్ష ఎప్పుడు మ్యూజియంని విజిట్ చేశాడు అంటే వాడు చెప్తున్నాడు ఆఫ్టర్ వెన్స్డే బట్ బిఫోర్ సండే. వెన్స్డే తర్వాత అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, బిఫోర్ సండే అన్నాడు కాబట్టి అంటే సండే రోజుగా ఉండకూడదు. అంటే ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు విజిట్ చేయాలి. హరీష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు. హరీష్ ఏం చెప్తున్నాడంటే హరీష్ సెడ్ దాట్ హీ విల్ విజిట్ ద మ్యూజియం ఇన్ ద సేమ్ వీక్. అదే వారంలో వాడు సేమ్ వీక్ అంటున్నాడు, గుర్తుపెట్టుకో. వీక్ స్టార్ట్ అయింది మండే అండ్ ఎండ్ అయింది సండే వరకు మనకు ఆప్షన్ ఉంది. అదే వీక్లో ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద హర్షస్ విజిట్ బట్ నాట్ ఆన్ సాటర్డే. హరీష్ అనేవాడు సాటర్డే కాదు, కానీ హర్ష ఎప్పుడైతే విజిట్ అయ్యాడో దానికి 2వ రోజు అన్నాడమ్మా. సపోజ్ వీడు థర్స్డే రోజు కనుక విజిట్ అయితే హర్ష, దానికి ఇది +1 ఇది +2 అవుతుంది. అంటే సాటర్డే రోజు విజిట్ అవ్వాలి, కానీ హరీష్ సాటర్డే రోజు విజిట్ అవ్వదు అన్నాడు కాబట్టి హరీష్ అనేవాడు థర్స్డే విజిట్ అవ్వకూడదు. ఒకవేళ హర్ష ఫ్రైడే రోజు విజిట్ చేశాడు అనుకుంటే ఫ్రైడేకి సెకండ్ డే అంటే ఫస్ట్ డే సాటర్డే, సెకండ్ డే ఏమవుతుందమ్మా సండే అవుతుంది. సో అప్పుడు హరీష్ ఎప్పుడు విజిట్ చేశాడంటే సండే, అలాగే హర్ష ఎప్పుడు విజిట్ చేశాడంటే మ్యూజియంని ఫ్రైడే అని. ఎందుకంటే ఇది సాటర్డే తీసుకుంటే ఒకవేళ హర్ష కనుక సాటర్డే విజిట్ అయ్యాడు అనుకుంటే దానికి +2 అంటే మండే వస్తుంది, కానీ సేమ్ వీక్ అన్నాడు. ఆ వీక్ మండేతో స్టార్ట్ అయింది, సండేతో ఎండ్ అయిపోయింది. కాబట్టి నీకు లాస్ట్ ఆప్షన్ సాటర్డే వచ్చే ఛాన్స్ లేదనమాట. ఓకేనా? హర్ష అనేవాడు ఎప్పుడు విజిట్ చేయాలంటే ఫ్రైడే రోజు మాత్రమే విజిట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో మళ్ళొకసారి చెప్తాను చూడు, హర్షకి ఉన్నటువంటి పాసిబిలిటీస్ 3. 1 థర్స్డే, 2 ఫ్రైడే, 3 సాటర్డే. హర్ష ఎప్పుడైతే వెళ్తాడో దానికి సెకండ్ డే థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే రోజు హరీష్ వెళ్ళాలి, కానీ హరీష్ సాటర్డే వెళ్ళలేదని చెప్పాడు. ఫ్రైడే తర్వాత సెకండ్ డే అంటే సాటర్డే సండే అవుతుందమ్మా. ఇక్కడ సండే రోజు నాకు హరీష్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ వీక్ మనకి మండేతో స్టార్ట్ అయింది, సండేతో ఎండ్ అయింది కాబట్టి. సో సాటర్డే తీసుకుంటే దానికి +2 చేస్తే మండే అవుతుంది. సో ఇప్పుడు ఆ వీక్ నాకు ఎప్పుడు ఎండ్ అయిపోయింది, సండేతో ఎండ్ అయిపోయింది. కానీ అలాంటప్పుడు నువ్వు మండేతో ఎలా వస్తావా? వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, అవకాశం లేదు. కాబట్టి నాకు అది తీసే పనికి రాదనమాట. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఫ్రైడే రోజు. సో హరీష్ ఎప్పుడు విజిట్ చేశారంటే ఫ్రైడే రోజు. ఆన్సర్ 2. హర్ష తాను మ్యూజియంను బుధవారం తర్వాత సందర్శిస్తాను, కానీ ఆదివారంకి ముందే మ్యూజియంను సందర్శిస్తాను అని హర్ష చెప్పాడు. హర్ష ఎప్పుడు వెళ్తాడంట? సోమవారం నుంచి ఆదివారంతో ముగిసేటువంటి ఒక మ్యూజియం ఉంది. వాడు బుధవారం తర్వాత అంటే గురువారం విజిట్ చేయొచ్చు, శుక్రవారం విజిట్ చేయొచ్చు, మరియు ఆదివారం ముందు అన్నాడు కాబట్టి శనివారం. ఈ 3 రోజులు ఒకరోజు హర్ష వెళ్తాడు. అయితే హరీష్ వచ్చి ఏమని చెప్తున్నాడు? హర్ష సందర్శించిన అదే వారంలో అన్నాడు. అంటే అది మనకి ఎప్పుడు ప్రారంభమైంది? సోమవారంతో. ఎప్పుడు ముగిసింది? ఆదివారంతో ముగిసింది. అదే వారంలో హరీష్ కూడా సందర్శిస్తాడంట. సో అది కూడా ఎప్పుడు? హర్ష సందర్శించిన 2వ రోజు. ఇది గురువారం కదా, శుక్రవారం అంటే మొదటి రోజు, శనివారం 2వ రోజు అవుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు? కానీ అది శనివారం కాదు, హరీష్ అనేవాడు శనివారం రోజు ఉండదు, కాబట్టి హర్ష గురువారం రోజు సందర్శించలేదు. ఒకవేళ శుక్రవారం సందర్శించాడు అనుకుంటే ఫస్ట్ రోజు శనివారం, తర్వాత ఆదివారం. అంటే హరీష్ ఆదివారం అదే వారంతో ముగుస్తుంది, కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ మనకి. సో హర్ష శుక్రవారం సందర్శించవచ్చు. ఒకవేళ శనివారం వెళ్ళాడు అనుకుంటే
ఫస్ట్ రోజు ఆదివారం, తర్వాత సోమవారం, అది నెక్స్ట్ వారంలోకి వెళ్ళిపోద్ది. కానీ నాకు అదే వారం అన్నాడమ్మా అంటే పనికిరాదు. అంటే నాకు హర్ష ఎప్పుడు విజిట్ చేశాడు మ్యూజియంకి? శుక్రవారం. అయితే హరీష్ ఎప్పుడు విజిట్ చేశాడు? ఆదివారం రోజు. నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటమ్మా, హర్ష ఏ రోజున సందర్శించాడు? శుక్రవారం రోజు. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 161. 162. క్రింది రేఖాచిత్రంలో ఉన్న మినిమం త్రిభుజాలను లెక్కించండి అంటున్నాడమ్మా. ముందుగా డైరెక్ట్గా మన కళ్ళకి త్రిభుజాల్లో కనిపిస్తున్నట్టు తీసుకుంటే 1 1 2 3 4 అంతే, 4 ఉన్నాయి. 1s కాంబినేషన్స్లో 4. తర్వాత కాంబినేషన్ ఆఫ్ 2 ప్లేసెస్ కోసం A B C D కనుక మనం తీసుకుంటే మనకి కాంబినేషన్ ఆఫ్ 2 తీసుకో, 2B 2 2 తీసుకుంటున్నా, 1B 1B 1B, ఈ రెండు అయిపోయినాయి. తర్వాత A4 2 3 2 3 2 కాంబినేషన్స్లో అంతేనా 4. తర్వాత 3 3 కాంబినేషన్స్ అబ్జర్వ్ చేయి. 3 2 D, తర్వాత 1 AB, తర్వాత 2 BC, తర్వాత పైకి పోతే 3 A4. సో 3 3 కాంబినేషన్ ఒక 4 ఉన్నాయి అంతేనా, ఇంకా ఎక్స్ట్రాకి ఇంకేం లేవు. మొత్తం 4 3s ఎంతమ్మా 12. ఆన్సర్ ఈస్ 12, ఆప్షన్ 2. కొంతమంది ఒక దిక్కుమాలిన షార్ట్కట్ ఒకటి ఫాలో అవుతున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో పెద్ద నెంబర్ ఏదంటే అది ఆన్సర్ అంట. ఇలాంటి పిచ్చి పనులు చేసి అనవసరంగా మార్కులు చెడగొట్టకండి. ఓకే, అలా చేయొద్దు, లెక్క పెట్టాలి. ఆన్సర్ ఈస్ బి. పాయింటింగ్ టువర్డ్స్ ఎ విమెన్, మా బ్లడ్ రిలేషన్స్ ఇస్తున్నారు. పాయింటింగ్ టువర్డ్స్ ఎ విమెన్, ఏ గర్ల్ సేస్, గర్ల్ చెప్తున్నారు ఏమని? షీ ఈజ్ ద మదర్. షీ అంటే ఎవరు? వారు చూపిస్తున్నటువంటి విమెన్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మై అంటూ చెప్పింది ఎవరమ్మా? గర్ల్. మై ఫాదర్ ఇన్ లా అన్నాడు. ఇన్ లా అటు ఉంది కదా, మా మామగారు. మై ఫాదర్ ఇన్ లాస్ ఆఫీస్ వెనక రావాలి. ఓన్లీ చైల్డ్స్ మదర్ ఈజ్ ద విమెన్ అని అర్థం. క్వశ్చన్ ఎక్కడి నుంచి చదవాలి? మై దగ్గర నుంచి. గర్ల్ చెప్తుంది కదమ్మా, గర్ల్ అంటే ఫీమేల్ పర్సన్ మైనస్. మై ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే హర్ హస్బెండ్స్ ఫాదర్ అని అర్థం, మామగారు. సో అతనికి ఓన్లీ చైల్డ్ అంటే తన నా భర్తేగా, గర్ల్కి హస్బెండేగా. ఆ ఓన్లీ చైల్డ్కి మదర్ అంటే మా హస్బెండ్కి మదర్ అంటే మా అత్తగారేగా. షీ ఈజ్ దట్ ఉమెన్. అంటే ఆ గర్ల్ ఎవరిని చూపిస్తుంటే వాళ్ళ అత్తగారిని చూపిస్తున్నారు. హౌ ఇస్ ద ఉమెన్ రిలేటెడ్ టు దట్ గర్ల్? ఆ గర్ల్కి ఆ ఉమెన్ ఏమవుతారు? గర్ల్కి ఉమెన్ మై హస్బెండ్స్ మదర్ ఈజ్ మై మదర్ ఇన్ లా. అక్కడ ఉంది ఎవరో కాదు, వాళ్ళ అత్తగారు. క్వశ్చన్ అక్కడ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ క్లోజ్ చేయాలని చెప్పి క్లారిటీగా తెలుసుకోవాలమ్మా. ఓకేనా? రైట్, తెలుగులో మాట్లాడుకుందాం. ఒక స్త్రీని చూపుతూ ఒక అమ్మాయి ఈ విధంగా చెప్తున్నారు. ఆమె అంటే ఎవరు? ఆ స్త్రీ. మా అంటే ఎవరు? ఆ అమ్మాయి. మా మామగారి ఏకైక బిడ్డ అంటే నా భర్త. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి చెప్తుంది కాబట్టి అమ్మాయి ఆడపిల్ల. ఏకైక బిడ్డకు తల్లి అంటే నా భర్తకు తల్లి. నాకేమవుతారమ్మా? ఆ అమ్మాయికి ఆ స్త్రీ ఏమవుతారు? అత్తగారు. ఆన్సర్ ఒకటి. తెలుగు అయితే బాగుంటాయి ఇంకా. ఓకేనా? ఇక్కడ మా అని చెప్తుంది ఎవరు? అమ్మాయి. అమ్మాయి అంటే ఆడపిల్ల. మామగారు అంటే తను పెళ్లి చేసుకున్న తన భర్త యొక్క తండ్రి మామగారు. ఆ మామగారికి ఏకైక బిడ్డ అంటే తన యొక్క భర్త. ఆ భర్తకు తల్లి అంటే తన మామగారికి భార్య, తనకి అత్తగారు. ఆన్సర్ ఒకటి ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 163. నెక్స్ట్ 171. మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. సో 27 15 33 అంట. తర్వాత 41 13 53 మిస్సింగ్ క్యారెక్టర్స్ అమ్మా. సిమిలర్గా ఉండేదని తీసుకోవాలి. 26 ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాను నేను అమ్మా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 + 7 + 3 + 3. సో 9 + 3 12 + 3 ఎంతమ్మా? 15. దాన్నే సెంటర్లో పెట్టాడు. 4 + 1 5 5 + 5 + 3 10 + 3 ఎంతమ్మా? 13. సరిపోతుందా? 2 + 6 8 3 + 5 కూడా 8. 8 2s ఎంతమ్మా? 16 అవుతుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 171. నెక్స్ట్ 172. ఓహో, బొమ్మ ఎదురే, ఇక్కడ బొమ్మ ఉండాలి కదా.
బొమ్మ సరిగ్గా పడలేదు, ఇస్తానమ్మా. ఇలా ఉంది. మనకి డైస్ ఇస్తున్నారమ్మా. ఆ డై విప్పదీయబడింది, అన్ఫోల్డెడ్ డైస్. అయితే దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్గా 1 2 3 4 5 6 కనిపించేటువంటి బొమ్మ ఎక్కడ ఉంటుంది అంటున్నాడమ్మా. గుర్తుపెట్టుకో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడామా ఇక్కడ ఉన్నటువంటి ఈ వైట్ షేడ్ అనేవి ఆపోజిట్ అయిపోతాయి. ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి. అంటే వైట్కి ఆపోజిట్లో వైట్ ఉండాలి, వైట్కి ఆపోజిట్లో వైట్ ఉండాలి. వైట్కి ఆపోజిట్లో ఉండాల్సిన వైట్ పక్కన ఎప్పటికీ వైట్ ఉండకూడదు, ఎందుకంటే నా దగ్గర 2 వైట్లే ఉన్నాయి. సో వైట్కి ఒక వైటే కనపడాలి, 2వ వైట్ కనపడకూడదు. అలా కనిపిస్తే మంది కాదు. అలాగే ఇదిగో ఈ కార్నర్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ కార్నర్స్ ఒకటి లెక్క అనమాట. అంటే ఆ డాట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉన్నది ఒక ఎంటీ స్పేస్ బాక్స్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ రెండు ఇక మిగిలిపోతాయి లాస్ట్లో మనకి. సో స్క్వయర్ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉందమ్మా, దానికి ఆపోజిట్లో ఒక ఎంటీ బాక్స్ ఉండాలి. సో ఇక్కడ నోట్ అబ్జర్వ్ చేస్తే ఈ ఎంటీ స్పేసులు 2 మరియు ఒక వైట్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే డాట్ ఇది ఉంటే ఒక వైట్ ఖచ్చితంగా కంటికి కనపడాలి. అంటే ఒకవేళ డాట్ వైట్ స్పేస్ ఉంది కదా, ఈ వైట్ బాక్స్, ఇవి రెండు ఎదురుగా ఉన్నట్లు లెక్క. ఒకవేళ పైన ఉంటే కిందది మన కంటికి కనపడదు, కింద కనపడేది కాబట్టి పైన నాకు ఉండాలి. అంటే దాని అర్థం వైట్ కింద లేదు, పైన లేదు. కుడివైపు ఉంటే ఎడమవైపు వైట్ ఉంది అనుకోవచ్చు, కానీ కుడివైపు లేదు, ఎడమవైపు లేదు, ముందు లేదు, వెనక లేదు. అంటే నాకు ఇది బొమ్మ పనికిరాదు. నాకు మిగిలిపోయిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ వైట్ సైడ్ ఉంది కదా, ఇది కుడివైపు ఉంది. అంటే రెండోది దీని ఆపోజిట్ అయినట్టు ఎడమవైపు ఉంటుంది. పైన స్క్వేర్ బాక్స్ ఉంది, దాని క్రింద ఎంటీ స్పేస్ ఉంటుంది ఖాళీది. ఇక్కడ చుక్క ఉంది కదా, వెనకాల ఇంకోటి ఎంటీ స్పేస్ ఖాళీగా ఉంటుంది. సో అన్ఫోల్డెడ్ డైస్ని ఫోల్డ్ చేస్తే మన కంటికి ఎలా కనిపిస్తాయి అని చెప్పాం అనమాట. ఆన్సర్ ఫర్ 172 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 173 మనకి మిస్సింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇస్తున్నారు. ఇచ్చింది ఒకే ఒక సింగిల్ ఈక్వేషన్ అమ్మా. వాడు ఎక్స్కి బీకి మధ్య రిలేషన్ అంటున్నాడు. ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి హ్యావ్ ఆపోజిట్ సైన్స్. వన్ ఈజ్ greater than and another one is less than or equal to. Both are opposite signs. Opposite signs relation doesn't exist. So we need 3 possibility, but here only 1 possibility. Work out how to close. Y to C తీసుకుంటే again Y to C is also having opposite signs between the letters. So relation doesn't exist. So పనికిరాదు, నాకు వ్యతిరేక గుర్తులు ఉన్నాయి, రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సో రెండు పనికిరావు, సేమ్ లెటర్స్ కాదు కాబట్టి నేను ఆన్సర్ ఈస్ నైదర్ నార్, క్లబ్ చేయలేను. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 173. రెండు తప్పులే. Next 181. In a certain code language, Foster FOSTER ని ఏ విధంగా కోడ్ చేస్తాడు? 37 అంట. డాన్స్ DANCE డాన్స్ని 26 గాను, ఆర్కిడ్ ORCHEARD ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడమ్మా. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే రెండు కూడా ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయమ్మా. 6 స్క్వేర్ 36 + 1 37. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 ఉన్నాయమ్మా. 5 స్క్వేర్ 25 + 1 26. ఇక్కడ 1 2 3 4 5 6 7 స్క్వేర్ +1 49 + 1 ఎంతమా 50 అవుతుంది. అంటే లాజిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ స్క్వేర్ +1 ఇచ్చిన పదంలో ఉన్న అక్షరాల వర్గానికి 1ని అధికంగా కలపడం. నెక్స్ట్ మనకి సిలాజిజమ్స్ ఇస్తున్నారు. ముందుగా డయాగ్రామ్ డ్రా చేద్దాం. బేసిక్ డయాగ్రామ్. సమ్ మెన్ ఆర్ బెంగాలీ. All women are Bengali. All women are Bengali. So no Bengali is a man. నాకు నో కనిపించిందంటే వెంటనే దాని నెగేషన్ ఉందేమో చూడాలమ్మా. నో బెంగాలీ ఈజ్ ఎ మెన్, నెగేషన్ సమ్ బెంగాలీస్ ఆర్ మెన్. లేదు. నో విమెన్ ఈజ్ ఎ మెన్, నెగేషన్ సమ్ విమెన్ ఆర్ మెన్. ఇక్కడ ఉంది కదా, అంటే సెకండ్ అండ్ ఫోర్త్ నుంచి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. బట్ ఇట్స్ నాట్ ఏ కన్ఫర్మ్, ఇట్స్ ఏ ఛాన్స్.
సో అదొక అవకాశం మాత్రమే, ప్రతిసారి రావాలి అన్న రూల్ లేదు, వెతుకుతాం. ఇది బెంగాలీ అమ్మా. నో బెంగాలీ ఈజ్ ఎ మెన్ అమ్మా. యాక్చువల్గా బెంగాలీ సమ్ పార్ట్ మెన్తో కలిసి ఉంది, వాడు నో బెంగాలీ ఈజ్ ఎ మెన్ అని అర్థం చెప్తున్నాడు, కాబట్టి రాంగ్. నెగిటివ్ రాంగ్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, క్లోజ్డ్. సమ్ విమెన్ ఆర్ మెన్, దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ విమెన్ అండ్ ఎ మ్యాన్, కాబట్టి విచ్ ఈజ్ రాంగ్. ఆల్ విమెన్ ఆర్ మెన్, విమెన్ అంతా మెన్, అసలు ఒకరికి దిక్కు లేకపోతే అన్నీ అంటే తప్పు కదా. నో విమెన్ ఈజ్ మెన్, ఏ విమెన్ కూడా మెన్ కాదు. నెగిటివ్ రైట్ అయింది బేసిక్ ప్రకారం. ఎప్పుడైతే నెగిటివ్ రైట్ అవుతుందో వెంటనే నెగేషన్ తీసుకోవాలి. నో నెగేషన్ ఏంటి మా, సమ్ విమెన్స్ ఆర్ మెన్. ఇక్కడున్న విమెన్ని అన్నీ నేను బీలో బెంగాలీలో పెడుతూనే సమ్ విమెన్ని మెన్గా పెట్టే పాసిబిలిటీ అయితే ఉంటుందిగా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇదేమైపోతుంటే ఫ్రమ్ ద టాలర్ డయాగ్రామ్ నెగిటివ్ ఇస్ రాంగ్, ఇట్ ఈస్ ఓన్లీ 50% రైట్. కానీ ఈ నెగిటివ్ తన నెగేషన్తో వస్తుంది. సమ్ విమెన్ ఆర్ మెన్, బేసిక్ ప్రకారం విమెన్కి మెన్కి నో రిలేషన్, బట్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ సమ్ విమెన్ ఆర్ మెన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. నెగిటివ్ దాని నెగేషన్తో వచ్చింది కాబట్టి 50-50 ఛాన్స్ వచ్చింది. టుగెదర్ 1 and 2 we will get 100% ఆన్సర్. దట్స్ వై అవర్ ఆన్సర్ ఈస్ ఐదర్ ఆర్. ఇలా వెరిఫై చేసి పెట్టాలే తప్ప నెగిటివ్ ఉంది, నెగేషన్ ఉంది, నో ఉంటే సమ్ ఉంటే ఆన్సర్ ఏది రాలేదు, దిక్కుమాల పనులు చేయకండి. సో చాలామంది ఇలాంటి పిచ్చి పిచ్చి షార్ట్ కట్లు అని చెప్పి ఇది చేస్తున్నారమ్మా. సపోజ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఇక్కడ నో బెంగాలీ ఈజ్ ఎ మెన్కి థర్డ్ దాంట్లో సమ్ బెంగాలీ ఈజ్ ఎ మెన్ అని చెప్పాను అనుకో, అది వర్కౌట్ అవుతుంది, ఎదురు రాదు. అప్పుడు సమ్ బెంగాలీ మెన్ అనేది 100% రైట్ అయితే అప్పుడు ఆప్షన్ 3 కూడా రైట్ అవుతుంది, అంతేకాని ఎదురు రానే రాదు అక్కడ, ఒకటే దానికి 3 దానికి. సో నో సమ్ చూసి ఆన్సర్ ఎదురు పెట్టడం ఆపండి. సో కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే తప్ప ఇలాంటి దిక్కుమాల షార్ట్ కట్స్ పెట్టద్దమ్మా. తెలుగులో మాట్లాడుకుందాం. కొందరు పురుషులు బెంగాలీలు, మా పురుషులలో కొందరు బెంగాలీలు అంట, బెంగాలీ. తర్వాత మహిళలందరూ బెంగాలీలు, మహిళలందరినీ కూడా బెంగాలీలో పెట్టేసాయి. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. ఇది నాకు బేసిక్ మెయిన్ చిత్రం. నాకు ఏ బెంగాలీ పురుషుడు కాదు, ఒక రుణాత్మకం ఏది కాదు చూడగానే కొందరు బెంగాలీలు పురుషులు అని చూడు. కొందరు బెంగాలీ పురుషులు లేదు లేదు లేదు, రుణాత్మకం ఒకటే ఉంది, దాని నెగేషన్ లేదు మా. తర్వాత ఏ మహిళ పురుషుడు కాదు, రుణాత్మకం, దాని నెగేషన్ ఏంటి మా, కొందరు మహిళలు పురుషులు, కొందరు మహిళలు పురుషులు అనేది ఇక్కడ ఉంది కదా. అంటే సెకండ్ అండ్ ఫోర్త్ నుంచి ఎదురు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ చూస్తే ఏ బెంగాలీ పురుషుడు కాదు, కానీ బెంగాలీలు కొంతమంది పురుషులు అవుతున్నారు, వాడు ఎవరు కాదని అబద్ధం చెప్తున్నారు, కాబట్టి అది నాకు అక్కర్లేదు, క్లోజ్డ్. సెకండ్ వన్, కొందరు మహిళలు పురుషులు, మహిళలు పురుషులు కొందరు కలిసే ఉన్నారా అంటే లేదు, తప్పు. మహిళలందరూ పురుషులు, అసలు ఏ మహిళకి పురుషుతో సంబంధం, అలాంటిది మహిళలందరూ పురుషులు ఎట్ట అవుతారు. ఏ మహిళ పురుషుడు కాదు, మహిళ ఎవరు పురుషుడు కాదు, రుణాత్మకం రైట్ అయింది బేసిక్ ప్రకారం. రైట్ అయితే వెంటనే నెగేషన్ తీసుకుంటే ఏది కాదు నెగేషన్, కొందరు మహిళలు పురుషులు. మా మహిళలలో కొంత భాగం పురుషులు పెట్టేందుకు ఒక పాసిబిలిటీ అయితే నాకు ఉంది కదా, దట్ ఈజ్ మై పాసిబిలిటీ. అవకాశ చిత్రపటం ఉంది కాబట్టి దాని ప్రకారం ఏమైపోద్ది, తప్పు. ఎంతవరకు రైట్ ఇదంటే 50% రైట్. దాన్ని నెగేషన్ తీసుకుంటే కొందరు మహిళలు పురుషులు, బేసిక్ ప్రకారం మహిళకి పురుషులకు సంబంధం లేదు, కానీ అవకాశ చిత్రపటం ప్రకారం కొందరు మహిళలు పురుషులు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇది 50% రైట్ అవుతుంది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ప్రకారం. ఇది 50, ఇది 50. రుణాత్మకం ఏ మహిళ పురుషుడు కాదు, నెగేషన్ కొందరు మహిళలు పురుషులు. రుణాత్మకం యొక్క నెగేషన్ ఉంది కాబట్టి ఐదర్ ఆర్, టుగెదర్ 1 and 50-50 ఛాన్స్ వచ్చింది కదా. సో తీర్మానము 2 లేదా 4 సరైనది. తీర్మానం 2 లేదా 4 అనుసరిస్తాయి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 182. నెక్స్ట్ 183. మనకి క్లాక్ ఇస్తున్నారు, గడియారాలు. ఏమంటున్నాడు చూద్దాం. ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్లాప్ ఎవ్రీ 65 minutes. నీకు గుర్తుందా, క్లాస్లో మనం చెప్పుకుంటాం. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ 65 5/11 minutes ఆఫ్ టైం. అది ఎందుకు వస్తుంది ఏంటంటే మొత్తం క్లాస్లో చెప్తాను, ఇప్పుడు అది చెప్పే టైం లేదు కాబట్టి. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు దాడుతుంది. ద అవర్ హ్యాండ్, సో మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ 65 5/11 minutes ఆఫ్ టైం. అయితే మన గడియారం ఎంత టైంకి వస్తుంది, 65 minutesకే వస్తుందంట. అంటే కావాల్సిన టైం కన్నా తక్కువ టైంలో వచ్చేస్తుంది, అంటే ఫాస్ట్గా వస్తుంది అర్థం. డిఫరెన్స్ ఎంత, 5/11 minutesని అది ఫాస్ట్గా వస్తుంది ఆ క్లాక్, అవునా. అయితే హౌ మెనీ మినిట్స్ డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లాస్ ఎవ్రీ డే. ఎవ్రీ డే మీన్స్ 24 hours. ఫర్ ఎవ్రీ 65 minutes ఆఫ్ టైమ్ ద క్లాక్ గెయిన్స్ 5/11 minutes, then how much time it will get for 24 hours. 1 day means 24, every day means 1 day. 1 day means 24 hours means minutes లో కన్వర్ట్ చేస్తే 24 into 60కి ఎంత. సో 24 into 60 divided by
65 ఇంటూ 5/11 తీసుకోండి మా 5 1s 5 13s 6 ఇంటూ 24 144 0 11 1s 11 ప్లస్ 143 అమ్మ డివిజన్ చేసుకుంటే 143 1440ని డివైడ్ చేస్తే 1s 143 యాక్చువల్గా 10 టైమ్స్ వేస్తే 1430 ఆ డిఫరెన్స్ ఎంతమ్మా 10 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు 10 10/143 మినిట్స్ గెయిన్ సో 10 10/143 మినిట్స్ లాసా గెయిన్ 10 మినిట్స్ గెయిన్ సో గుర్తుపెట్టుకో కావాల్సిన టైం కన్నా తక్కువ టైంలో మనం డెస్టినేషన్కి వచ్చామంటే మనం ఫాస్ట్గా వెళ్తున్నాం అని అర్థం. నెక్స్ట్ గడియారం యొక్క గంట మరియు నిమిషాల ముళ్ళులు ప్రతి 65 నిమిషాలకు ఏకీభవిస్తే యాక్చువల్గా నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళును గడిచే దాన్ని పట్టుకునే సమయం ఏంటంటే 65/5/11 నిమిషాలకి ప్రతిసారి పట్టుకుంటుంది. అయితే ఇది మనకు 65 నిమిషాలకే వస్తుంది. అంటే కావాల్సిన సమయం కన్నా 5/11 నిమిషాలని తక్కువగా తీసేసుకుంటుంది. అంటే అది వేగంగా తిరుగుతుందని అర్థం. అయితే ఆ గడియారం ప్రతిరోజు ఎన్ని నిమిషాలు లాభపడుతుంది లేదా కోల్పోతుంది. అమ్మ ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి 24 గంటలు. ఇవి మనం ప్రతి గడిచే 65 నిమిషాలకి ఆ గడియారం 5/11 నిమిషాలను వేగంగా తిరిగితే మరి ఒక రోజుకి 24 ఇంటూ 60 కదా, దానికి ఎన్ని నిమిషాలు వేగంగా తిరుగుతుంది 24 ఇంటూ 60/65 ఇంటూ 5/11 5 ఒకట్లు 5 13 24 60లు 1440 13 ఇంటూ 11 ఎంతమ్మా 143 దాన్ని 143 10s 1430 ఇంకో 10 ఎక్స్ట్రా ఉంటుంది కదా బై 143 నిమిషాలు వేగము అనేది గుర్తుపెట్టుకో. సో 10/143 నిమిషాలు వేగంగా తిరుగుతుంది. పొందింది అన్న వేగంగా తిరుగుతుందన్న అదే అనమాట. ఓకేనా రైట్. సో అంతేనా అయిపోయిందా 183. ఓకే రైట్. ఓకే dear friends, that's all for today. If you like this video, please press like button and do subscribe with IAC and this Suresh signing off. Thank you so much.